సభకు అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం సార్ గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకు మరి నాకెంతో ప్రియమైన నా విద్యార్థులకు అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ బాలల దినోత్సవం సందర్భంగా సారు మన హెచ్ఎం సారు ఎడ్యుకేషన్ రూట్లో చెప్పారు. బాగా ఏదైనా సాధించాలి, ఒక లాయర్ కానీ, డాక్టర్ కానీ, టీచర్ కానీ, ఎస్ఐ గారు కావాలని ఆకాంక్షించారు. చాలా మంచి విషయాలు చెప్పారు సార్, ధన్యవాదాలు సార్. మరి అలాగే రవి సార్ వచ్చేసి క్యారెక్టర్, నిజంగా అది ఇంపార్టెంట్. జాబు సంపాదించుకోవాలి అంటే ముందుగా మనం సమాజంలో ఎదురయ్యేటటువంటి వీటిని ఫేస్ చేయాలి. ఫేస్ చేసి మనం ముందుకు అడుగేసినప్పుడే మనం ఉద్యోగం కానీ భవిష్యత్తులో ఏదైనా కానీ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో రవి సార్ చెప్పినట్టుగా మీరందరూ క్యారెక్టర్ చిన్న చిన్న విషయాలను అవమానంగా ఫీల్ అయ్యి ఏదో పెద్దగా బాధపడి ఒకరినొకరు కొట్టుకొని మరి సమస్యలు కొని తెచ్చుకొని మళ్ళీ మరుసటి రోజు తల్లిదండ్రులు వస్తారేమో, వాళ్ళు మమ్మల్ని తంతారేమో, తిడతారేమో, మరి సార్ వాళ్ళు కొడతారేమో, తిడతారేమో, ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటివి కాకుండా చిన్న విషయాలను ఫేస్ చేసి సర్దుబాటు చేసుకొని మీరందరూ హ్యాపీగా సాగించాలి. రైట్. ముందుగా మనం ఈరోజు బాలల దినోత్సవం జరుపుకోవడానికి ప్రధానమైన కారణం శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. ఆయన మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని. మరి ఆయన నాయకత్వంలో మన భారతదేశము ముందడుగు వేయడం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో మనం సొంతంగా ప్రభుత్వాన్ని పరిపాలన చేసుకోవడానికి మొట్టమొదటి ప్రధానిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. మరి ఆయన పుట్టినరోజునే మనం ఎందుకు బాలల దినోత్సవంగా జరుపుకోవాలి, వేరే దినోత్సవంగా జరుపుకోవచ్చు కదా. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నారు, ఆయన టీచర్ నుంచి రాష్ట్రపతి అయినారు కనుక మరి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజును బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటాం చెప్పగలరా? పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. 10th వాళ్ళు పిల్లలు కదా, పెద్దలా మీరు? పిల్లలే. సో మరి జవహర్ లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. మరి ఒక ప్రధాని ఎక్కడికి చాలా బిజీ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఆయనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఆయన పిల్లల దగ్గరికి పోయి కొద్దిసేపు అయినా గడిపి వాళ్ళతో గడిపినటువంటి ఆ క్షణాలను ఎంతో సంతోషంగా ఆయన ఉండేటటువంటి వాడు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం కనుక మనం ప్రతి సంవత్సరం మన భారతదేశం అంతటా ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అది ఈరోజు మనం ఇక్కడ పాఠశాలలో జరుపుకుంటున్నాం. మరి అయితే ఈ బాలల దినోత్సవం సందర్భంగా మీకు నేను కొంచెం సారీ చెప్తున్నా. కారణం ఏమిటంటే ఈ బాలల దినోత్సవాన్ని మీకు మర్చిపోలేని రోజుగా గుర్తుండేలాగా చేయాలి, చాలా గ్రాండ్గా చేయాలి. అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టోటల్గా ప్రోగ్రామ్స్ జరపాలి. మా పిల్లలకు మంచి ఆనందం, ఒక స్వీట్ మెమరబుల్ డేగా మిగిలిపోవాలి. ఎస్పెషల్లీ 10th క్లాస్ వాళ్ళు నెక్స్ట్ కాలేజీకి పోయినా ఎక్కడికి పోయినా మా స్కూల్లో November 14th బాలల దినోత్సవం చాలా గ్రాండ్గా జరిగింది, మేమంతా చాలా సంతోషించాము అని ఎప్పుడు చెప్పుకునేలాగా ఒక తీపి గుర్తుగా మిగిలేలా చేయాలని అనుకున్నాం. కానీ ప్రభుత్వం మనకు ఈ SA-1 ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వడం వల్ల, అది కూడా 10వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కావడం, ఈ ఎగ్జామ్స్ కంటిన్యూగా మనకు 17th వరకు ఉండడం, ఈ 14th కూడా ఎగ్జామ్ ఉండడం వల్ల మనం అనుకున్నటువంటి ప్రోగ్రామ్ చేయలేకపోయినాం. అది చాలా షెడ్యూల్ చేసినప్పుడే నేను చాలా బాధపడ్డాను. ముందు నుంచి సార్ వాళ్ళతో కూడా చెప్పాను, సార్ 14th మనం సార్ కూడా చెప్పాము, అందరికీ చెప్పాము, 14th మనం చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాం. కానీ షెడ్యూల్ రావడం వల్ల మీకు అది ప్రోగ్రామ్ మిస్ అయింది. ఏదైనా అనుకోకుండా మళ్ళీ నిన్నటి సాయంత్రం మనకు ప్రభుత్వం ఈరోజు చిల్డ్రన్స్ డే జరగాలి, పిల్లలకు ఆ డేను గుర్తుండేలాగా చేయాలనే ఉద్దేశంతో మన ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అందువల్ల మనం ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుకోవడానికి అవకాశం దక్కింది, లేదంటే ఇది కూడా జరుపుకోవడానికి లేదు. ఇలాంటి సందర్భంలో మరి ఇంత సింపుల్గా ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు మనసులో నాకైతే చాలా బాధగానే ఉంది. ఎందుకంటే ఇది మీ డే, సంవత్సరానికి ఒక్కరోజు వస్తుంది పాఠశాలలో బాలల దినోత్సవం. బాలల దినోత్సవం అంటే మొత్తం అందరికీ బాలల దినోత్సవమే.
ఆ డే అంతా పిల్లలందరూ సంతోషంగా గడపాలి అని అనుకున్నాం, కానీ ఇది జరగడం వల్ల మరి మిస్ అయినాం. నెక్స్ట్ టైం ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ మీకు సంతోషం కలిగేలాగా ఖచ్చితంగా ప్రోగ్రాం నిర్వర్తిస్తాం. అయితే మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వర్తించడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నీలో ఉన్నటువంటి టాలెంట్ను ప్రోత్సహించడం. నీలో రకరకాల టాలెంట్స్ ఉంటాయి. ఓన్లీ స్టడీస్ రిమైనింగ్ డేస్ అంటే మిగతా రోజులంతా చదువు కొరకు కేటాయిస్తే మన స్కూల్లో జరిగేటటువంటి ప్రోగ్రాం రోజు మాత్రం నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే డ్యాన్స్ కొందరికి ఇష్టం ఉంటుంది, పాటలు పాడడం కొందరికి ఇష్టం ఉంటుంది, యాక్షన్ చేయడం కొందరికి ఇష్టం ఉంటుంది. ఇలా రకరకాలు ఉన్నటువంటి నీ ఇష్టాలను తీర్చడం కొరకు ఈ వేదిక ఉపయోగపడాలని ఆ ఫంక్షన్స్లో నీకు రకరకాలైనటువంటి నీ టాలెంట్ ఏముందో ఆ టాలెంట్ను ప్రోత్సహిస్తూ నేర్పిస్తూ ఉంటాం. అవి మీరందరూ నేర్చుకొని ఈ స్టేజ్ పైన ప్రదర్శించినప్పుడు మీరందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ స్టేజ్ పైన వాళ్ళు చేసిన డ్యాన్స్ చేసి మేము డ్యాన్స్ బాగా చేసామని సంతోషిస్తే మరి చూసేటటువంటి వాళ్ళు ఆ డ్యాన్స్ని చూసి చాలా సంతోషిస్తారు. టోటల్గా హ్యాపీనెస్, అందరూ హ్యాపీగా గడపడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బాలల దినోత్సవం సందర్భంగా మీకు నేను ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు స్టడీస్. చదువు పట్ల మనం బాగా శ్రద్ధ కలిగి ఉండాలి. అది మన బాధ్యత, మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. మేము పడినటువంటి కష్టాలు మా పిల్లలు పడకూడదని ఇక్కడికి పంపించారు. సో మీరు అది మర్చిపోకుండా బాగా చదువుకోవాలి. సెకండ్ బాధ్యత, ఇలాంటి ప్రోగ్రాంలో నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీ టాలెంట్ ప్రదర్శించడానికి నీకు ఏ టీచర్ అయితే ఎంకరేజ్ చేస్తారో ఆ టీచర్ చెప్పినట్టుగా బాగా ప్రాక్టీస్ చేసుకొని ప్రదర్శించి నీ టాలెంట్ను అందరికీ చూపించాలి. ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు, మీ బంధువులు చూసి నిన్ను పొగడాలి. అది మా కోరిక. నిన్ను చూసి అందరు పొగిడితే అది మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. మా పిల్లోడు చదువుల్లోనే కాకుండా రకరకాలైనటువంటి టాలెంట్స్లో తన టాలెంట్ని చూపిస్తూ ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది టీచర్స్ అందరు మెచ్చుకునేలాగా చేశారనేటటువంటి అవకాశం మీ తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఆ మెప్పును మీరు పొందాలనేటటువంటి ఉద్దేశంతో నేర్పిస్తూ ఉంటాము. మీరు అందరూ నేర్చుకోవాలి. మరి బాలల దినోత్సవము నాకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాం. 10వ తరగతి మాలో గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు 10వ తరగతి బ్యాచ్ అంతా గ్రూప్ ఉన్నాం. పెడితే ఈరోజు మనం పెద్దవాళ్ళం అయిపోయినాం, 50 ఏళ్ళు దాటిపోయినా. ఇప్పుడు మనం బాలల అంటే మనం ఎప్పుడు బాలలమే అని చెప్పాము. మరి ఈ బాలల దినోత్సవం సందర్భంగా మేము చెప్పేది అంటే, ఈ స్కూల్లో చదివినటువంటి మాకు ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అయితే బ్యాడ్ మెమరీస్ ఒక్కటి కూడా లేదు. స్వీట్ మెమరీస్ ఉండాలి. మన పాఠశాలలో గడిపిన క్షణాలు, కూర్చున్న తరగతి గదులు ఎప్పుడు చూసినా మనకు ఆనందాన్ని ఇచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు నేను 6వ తరగతి స్టాఫ్ రూమ్ పక్కన రూమ్లో చదివాను. 7వ తరగతి ఇక్కడ 7th Cలో కూర్చున్న క్లాసులో చదివాను. 8th క్లాస్ ఈ మూల రూమ్లో చదివాను. 9th క్లాస్ ఈ రూమ్లో చదివాను. 10th క్లాస్ ఆ రూమ్లో చదివాను. ఆ రూమ్లు చూసినప్పుడు మేము చదువుకునేటప్పుడు పొందినటువంటి ఆనందాలన్నీ గుర్తుకొస్తున్నాయి. సో మీరు కూడా ఇక్కడ చదువుతున్నారు. మీరు రేపొద్దున పాఠశాల అయిపోయి కాలేజీ చదివిన తర్వాత, కాలేజీకి పోయిన తర్వాత మనకు స్కూల్ విలువ తెలుస్తుంది. మనం అప్పుడు బాగుంటే చాలా బాగుండు కదా అని అనుకోకూడదు. అప్పుడు మేము బాగా గడిపినాం కనుకనే ఈరోజు కాలేజీలో చదువుతున్నాం, ఒక ఉద్యోగం సాధిస్తున్నాము అనేటటువంటి ఆనందం పొందేలాగా ఈ స్కూల్ డేస్ మీరు గడపాలి. ఇక్కడ ప్రతిరోజు నువ్వు మంచి క్రమశిక్షణ కలిగి ఉండి బాగా చదివి టీచర్లు చెప్పినట్టుగా విని మంచి మార్కులు సాధించి నీ తల్లిదండ్రులు మెచ్చుకునేలాగా మంచి ఉద్యోగం సాధించి నువ్వు స్థిరపడినట్లయితే ఈ పాఠశాల నీకు ఒక గొప్ప బహుమతిని ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాంటి వారి పాఠశాలలోకి వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా మన తరగతి గదులు, మనం కూర్చున్న ప్లేస్ కూడా మర్చిపోం. ఎంత వయసు వచ్చినా సరే 100 years ముందర కూడా మళ్ళీ ఈ పాఠశాలకు తీసుకొస్తే మేము ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ చదివినాం అదన్నీ మనకు గుర్తుండిపోతుంది. సో మీ తరగతి గదులు మీకు కూడా మంచి మెమరీస్ ఇచ్చేలాగా ఉండాలి. నేను కోరుకునేది అది. నువ్వు ఇప్పుడు కూర్చున్నటువంటి నీ తరగతి గది నీకు ఎప్పుడు ఫిక్స్డ్, అది స్వీట్ మెమరీ. 6th, 7th, 8th, 9th, 10th పలానా రూమ్లో మేము కూర్చున్నాం. మరి ఆ రూమ్లో నువ్వు ఏం పొందినావు? ఒక మంచి మెమరీస్, మంచి ఫ్రెండ్షిప్, స్నేహం వెరీ ఇంపార్టెంట్. మంచి స్నేహితులను పొందాలి. టీచర్ చెప్పినట్టుగా వినయం నడుచుకొని మంచి విద్యార్థిగా పేరు పొందాలి. ఇలాంటి మంచి మంచి లక్షణాలు మీరు నేర్చుకొని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడి ఈ పాఠశాల నుంచి మీరు బయటికి పోయినట్లయితే సమాజంలో మీరు మంచిగా ఉపయోగపడినటువంటి గొప్ప వ్యక్తులు అవుతారు. అలాంటి సమాజానికి ఉపయోగపడేటటువంటి గొప్ప వ్యక్తులను తయారు చేయడమే ఈ పాఠశాల యొక్క ఉద్దేశం. అందులో మా భాగం, మా పాత్ర అదే.
సో మేము మా పాత్ర పోషిస్తున్నాం. టీచర్స్ అందరూ ఇక్కడ మంచి మంచి టీచర్స్ ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్లో 3, 4 టీచర్స్ ఉన్నారు. ప్రభుత్వం మీకు మంచి టీచర్స్ని కేటాయించింది. మరి అంత మంచి టీచర్లను మీరు చక్కగా ఉపయోగించుకొని ఇవి మంచి ఉద్యోగం సాధించుకోవాలి. మేము చదివేటప్పుడు తరగతి గది నిండిపోయి బయట కూర్చుంటుండే. ఒక్కొక్క సెక్షన్ 110, 120 మంది ఉంటుండ్రి, బయట కూర్చుంటుండ్రి. మీకు ఆ పరిస్థితి లేదు. మీరు 40 మంది, 50 మంది ఉంటున్నారు. ప్రభుత్వం ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే టీచర్ చెప్పేది వినారు, దానివల్ల వాళ్ళు చదువులో వెనుకబడతారని సెక్షన్లు ఎక్కువ చేసి ప్రతి సెక్షన్కి ఒక టీచర్ను, 3 సెక్షన్లు ఉంటే సబ్జెక్టు 3 టీచర్లను ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, టీచర్ చెప్పేటటువంటిది విద్యార్థి 40 మంది 50 మంది విద్యార్థులు బాగా చక్కగా విని బాగా అర్థం చేసుకొని మంచి నాలెడ్జ్ సంపాదించుకొని వాళ్ళు ఒక ఉద్యోగం సాధించుకొని సుఖపడతారనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇన్ని సెక్షన్లు కేటాయించి ఇంతమంది టీచర్లను మనకి ఇచ్చినప్పుడు మరి మనం ఎలా ఉండాలి? మరి అంత బాగా మంచి టీచర్లు ఉన్నప్పుడు ఆ టీచర్లు చెప్పేదంతా బాగా శ్రద్ధగా వినాలి. బాలల దినోత్సవం సందర్భంగా మీరు నాకు ఈ హామీ ఇవ్వాలి. ఈ రోజు నుంచి మేము మారుతాము. గతంలోనే మారిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలామంది మారిపోయినారు. ఇంకా కొందరు ఉన్నారు. ప్రతి సెక్షన్లో ఒక 5 నుంచి 10 మంది